యానాం అంటే మల్లాడి, మల్లాడి అంటే యానాం. 3 దశాబ్దాలకు పైగా జనంతో ముడిపడిన బంధం మల్లాడి సొంతం. 5 ఏళ్లు ఆయన రాజకీయంగా బ్రేక్ ఇచ్చినా జనం నమ్మకానికి మాత్రం ఆయన వదులుకోలేదు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ తాజాగా జరిగిన ఎన్నికల్లో 6వ ఎమ్మెల్యేగా తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. మంత్రిగా కూడా ప్రమాణం చేశారు. జనం చూపిస్తున్న ప్రేమాభిమానాలే ఈ స్థానంలో నిలబెట్టాయంటున్న మల్లాడి కృష్ణారావుతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. తాజాగా పాండిచేరికి సంబంధించి కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసింది. అయితే ప్రస్తుతం యానం నియోజకవర్గం నుంచి మల్లాడి కృష్ణారావు గారు మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్నో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఇప్పటికే 6 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు కూడా మళ్ళీ ఒకసారి చేపట్టబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే 6వసారి ఎమ్మెల్యే అవడం ఒక విధంగా తిరిగి మళ్ళా ప్రజలు కోరుకుంటే వచ్చాననే ఆనందం ఉంది. అలాగే కొంత బాధ కూడా ఉంది. అలాగే 4వసారి మంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని రాజకీయంగా సాధారణంగా ఒక బ్రేక్ ఇచ్చిన తర్వాత ప్రజలు బ్రేక్ ఇవ్వలేదు, నేను ప్రజలకు బ్రేక్ ఇచ్చాను. బ్రేక్ ఇచ్చి మళ్ళా తిరిగి వచ్చిన వాళ్ళు చాలా రేర్ పర్సన్స్ మాత్రమే ఉంటారు. నాకు ఈ 36 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇలాంటి పదవులు ఇవే కాదు, అనేకమైన పదవులు నేను ఇప్పుడు వరకు చేస్తున్నాను. ఒక ఎమ్మెల్యేని కాకుండా కార్పొరేషన్ చైర్మన్గా 2 సార్లు పనిచేశాను. అలాగే చూసుకుంటే 4వసారి మంత్రిగా చేస్తున్నాను. ఢిల్లీ ప్రతినిధిగా పనిచేశాను. తిరుపతి బోర్డు మెంబర్గా చేశాను. 3 సార్లు ఉత్తమ శాసనసభ్యునిగా నేను గౌరవాన్ని పొందాను. ఇవన్నీ కూడా ప్రజలకి నేను చేసిన సేవలు, నా నిజాయితీ సేవలు, పేదవాడికి ఊరు డెవలప్మెంట్కి చేసిన సేవల వల్ల ఒక కేంద్రపాలిత ప్రాంతంలో, ఒక తమిళ కేంద్రపాలిత ప్రాంతంలో ఒక తెలుగు వెళ్ళి చేయడం అన్నది చాలామందికి అవకాశాలు రావచ్చు. వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా నేను ప్రజలకి, నియోజకవర్గానికి ఉపయోగించాను. నిజాయితీగా నేను చేయడం వల్ల ఇన్ని అవకాశాలు నాకు వచ్చాయని నేను భావిస్తున్నాను. సార్, అంటే యానంలో ప్రధాన సమస్య ఏంటి? పరిష్కారంతో పాటు అభివృద్ధికి సంబంధించి మీరు ఎలాంటి కార్యాచరణ రచించడం జరిగింది? అంటే రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఒక ఇళ్ల స్థలాల ప్రాబ్లము లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఉంది. ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉండవు. ప్రైవేట్ స్థలాల్ని ఎక్వైర్ చేసి మనం ఇళ్ల స్థలాలుగా పెట్టాలి. కానీ అక్కడ ఏదో భూస్వాములు లాంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఉండరు. అందరూ చిన్న రైతులే. దాని మీద ఇళ్ల స్థలాల ప్రాబ్లం సంవత్సరానికి పెరుగుతూ వచ్చింది. ఈ సంవత్సరం రాబోయే 6 నెలలు వచ్చే సంవత్సరం ఎండ్ కల్లా ఈ సమస్యని నేను 1.5 year లోపులోనే దగ్గరగా 6,200 మందికి నేను సమస్యని సాల్వ్ చేయాలని ఫస్ట్ ప్రయారిటీ ఉంది. అలాగే ఈ వచ్చే నెల కల్లా ఎల్లో కార్డు నుంచి రెడ్ కార్డు మార్పించడం చేయాలని, అలాగే అక్టోబర్ 2వ తారీఖుకి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అందరికీ కూడా ఆయుష్మాన్ భారతే కాకుండా మిగతా స్టేట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఆ ఫ్యామిలీస్కి ఇబ్బంది లేకుండా చేయాలన్నది ఒక ప్రయారిటీ. అక్టోబర్ 2వ తారీఖు కల్లా యానం క్లీనింగ్ శుభ్రంగా ముందు ఎలాగ ఉండేదో అదేవిధంగా రాబోయే 3 నెలల్లో దాన్ని ముందులాగే అద్భుతంగా ఉండేలాగా, ఇంకా ముందు కంటే కూడా ఇంకా బాగా ఉండేలాగా చర్యలు చేయడం. ఇది ఒక ఎత్తు అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ సగంలో కడుతూ ఉన్నారు. పుష్కరాలకు ముందుగా సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ చేయాలి. రాబోయే 9-10 నెలల్లోనే ఆ గుడి ఒకటి కంప్లీట్ చేయాలి. టోటల్గా 20 కోట్ల ప్రాజెక్టు. ఇది కాకుండా పుష్కరాలు రాబోయే సంవత్సరం గ్రాండ్గా చేయాలి. నా ఆధ్వర్యంలో ఇది 3వసారి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఇవే కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యానానికి ఒక 300 కోట్ల రూపాయలు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాంక్షన్స్ అన్ని కూడా ఇచ్చున్నారు. నవంబర్ నుంచి ఆ వర్క్ మొదలు పెట్టాలి. అలాగే డ్రింకింగ్ పైప్ లైన్ ఎంటైర్ నియోజకవర్గానికి మళ్ళీ చేంజ్ చేస్తానని చెప్పేసి అదొకటి ప్రజలకి చెప్పున్నాను. ఇవి కాకుండా జిప్మెర్ నుంచి కార్యకలకు ఉన్నట్టుగా మెడికల్ కాలేజు, హాస్పిటల్ తీసుకొస్తానని చెప్పేసి హాస్పిటల్ ఇంకా ఇంప్రూవ్ చేస్తానని ఒక మాట చెప్పున్నాను. క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి, పారామెడికల్ కోర్సెస్ ఒకటి, ఇవన్నీ కూడా రాబోయే ఏదో 5 సంవత్సరాల్లో లాస్ట్లో చేస్తానని కాకుండా 1-2 సంవత్సరాల లోపే ఇవన్నీ కూడా కార్యరూపం తీసుకురావడం ఒకటి, పనులు మొదలు పెట్టడం ఒకటి. ఫ్లడ్ వాల్ 232 కోట్లతోటి ఫ్లడ్ వాల్ని ఈ రాబోయే వరదలు తగ్గినప్పుడు వెంటనే భారత ప్రభుత్వం చేత ఆ పని మొదలు పెట్టించడం. అలాగే ఐలాండ్ నెంబర్ 3కి 102 కోట్ల రూపాయలతో ఆ పని చేయడం. ఈ విధంగా దగ్గరగా ఈ టర్మ్లో వేలాది కోట్ల రూపాయల పనులన్నీ చేయడానికి నేను ప్రజలకి చేస్తానని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. తప్పనిసరిగా కొన్ని నెలలు, సంవత్సరం
నరహాస 2 సంవత్సరాల లోపే ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టేలాగా ఏర్పాటు చేస్తానని మీ ద్వారాగా మరొకసారి తెలియజేస్తున్నాను. సార్, అంటే పాండిచ్చేరి మంత్రిగా ప్రధానంగా ఏ అంశాల మీద మీరు దృష్టి సాధించే అవకాశం ఉంది? అంటే పాండిచ్చేరి మంత్రిగా యానం కూడా ఇంకా టూరిజంగా చాలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషను ఇవన్నీ ఇంకా ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి. ఈ లోటుపాట్లను అన్నీ కూడా సరిచేయాలి. సార్, అంటే యానం అభివృద్ధికి సంబంధించి గతంలో ఎన్డీఏకి సంబంధించి ప్రభుత్వం ఎంతవరకు సహకరించడం జరిగింది, అయితే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే నేను 2016 నుంచి 2020 ఎండ్ వరకు కూడా మంత్రిగా పనిచేశాను. కాంగ్రెస్లో మంత్రిగా పనిచేశాను. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రి అన్నది చూడలేదు. నాకు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, జిప్మేర్ కానీ, సాయి స్పోర్ట్స్ సెంటర్ కానీ, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇలాగ అనేకమైన టూరిజం ప్రాజెక్ట్స్ కానీ ఆ టైంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇప్పుడైతే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ కాబట్టి 5 సంవత్సరాల్లో చాలా పనులు నేను సూచించినవి, ముఖ్యమంత్రి సూచించినవి యానానికి, పాండిచేరికి చాలా వేలాది కోట్ల రూపాయలు వచ్చాయి. అందుకనే ప్రజలు మళ్ళా రెండోసారి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ని ముందుకంటే ఎక్కువ సీట్లతో ఇప్పుడు గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఇంకా సులువుగా నాకున్న అనుభవాన్ని, నాకున్న స్నేహాల్ని, అధికారులు అయితే అవ్వచ్చు, సెంట్రల్ మినిస్టర్స్ అవ్వచ్చు, నేను కష్టపడే వ్యక్తిని, ఒకటి పట్టుకుంటే దాన్ని సాధించే వ్యక్తిని. కాబట్టి తప్పనిసరిగా ఏమైతే మాట ఇచ్చానో ఆ మాటని పాండిచేరి, కార్యకాల, యానం అన్నిటికి కూడా ప్రతి పని కూడా నేను సాధించానన్నది పూర్తి విశ్వాసం ఉంది. సహకరిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు పూర్తిగా సహాయం అందిస్తుంది. సార్, అంటే పాండిచేరితో పాటు యానం సంబంధించి కూడా కేంద్రం నుంచి కూడా ప్రత్యేకంగా నిధులు ఏమన్నా రప్పించే అవకాశం ఏముందంట? నిధులు చాలా ముందుకి 2016 నుంచి 2021 ఎలక్షన్ వరకు ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో దానికి మూడు రెట్లు ఈ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ప్రధానమంత్రి గారు కూడా ఎలక్షన్ టైంలో 2 సార్లు వచ్చారు. హోమ్ మినిస్టర్ గారు 2 సార్లు వచ్చారు. తప్పనిసరిగా మాకు పూర్తి సహాయాన్ని అందిస్తుంది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ కాబట్టి మరొకసారి మళ్ళీ ప్రభుత్వం తీసుకొచ్చేది కాబట్టి తప్పనిసరిగా మాకున్న సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని, అలాగే ప్లానింగ్ కమిషన్లో కూడా మన పాండిచేరిని ఇంక్లూడ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. తప్పనిసరిగా జరుగుతుందని భావిస్తున్నాను. సరే, అంటే యానం అంటేనే ఒక పర్యాటక ప్రాంతం. ఆ ప్రాంతానికి సంబంధించి పర్యాటకులు రప్పించడానికి కానీ, అక్కడ అభివృద్ధి కానీ పర్యాటక పరంగా ఏ విధంగా ప్రణాళికను రచించే అవకాశం? అంటే యానం అంటే పర్యాటక రంగం అని మీరు అంటున్నారు. నేను ప్రజాప్రతినిధి అయిన తర్వాత వచ్చింది తప్ప అది ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. దాన్ని ఇంకా ఈ 5 సంవత్సరాల్లో కనీసం మెయింటైన్ చేయలేని పరిస్థితికి వెళ్ళింది. దాన్ని ప్రతిదీ కూడా ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అది సరి చేసుకుని నేను కూడా రాబోయే రోజుల్లో ఒక 100 నుంచి 35 క్రోర్స్ వరకు తీసుకొచ్చి ముందున్న ప్రాజెక్టుని రెనోవేషన్ చేయడం, కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం, వాటర్ స్పోర్ట్స్ అని ఇలాంటివన్నీ కూడా చేసేదానికి నేను నా సాయశక్తుల ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మొత్తం మీద యానం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనకు ఒక ప్రత్యేకంగా ప్రణాళికను రచించుకోవడం జరిగింది. ఇటు పాండిచేరితో పాటు యానం అభివృద్ధికి కూడా తన వంతుగా కృషి చేస్తామని చెప్పి కూడా మంత్రి కృష్ణారావు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.